లోపలికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మేమైతే ఈ వీడియోలో అయితే రాక మస్తు రోజులు అవుతున్నాయి గాయస్, మీకైతే తెలుసు. వాళ్ళైతే రూమ్ అయితే షిఫ్ట్ అయితే చేసేసారు. ఆయన ఏందో ఏం కథ అసలు ఏం అర్థం అయితే లేదు. మస్తు రోజుల నుంచి అయితే వీడియోలో ఆపేసిండు. మా ఛానల్ ఇంపార్టెంట్ మా గౌతమ్, ఆయన లేని వీడియోలు ఎట్లా. ఇప్పుడు ఆయన ఏమో కాలేజ్కి పోయిండు, బిజీ అయిపోయిండు. మేము స్కూల్ అవి బిజీ అయిపోయినాయి. కానీ గాయస్ మీకు అయితే మాటిస్తున్నా, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అది మేము వదులుకోం. అసలు అది వదులుకోమని మాకు అవుతుంది. ఒక నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు యూట్యూబ్ ఛానల్ అయితే మేము ఎప్పటికి మర్చిపోం. అయితే అందుకు ఇప్పుడు అయితే ఆ కంటెంట్ ఇంటికైతే పోయి మొత్తం అనుకోం అసలు ఇది ఎందుకు ఇట్లా వడ్లినో, ఇది చేయమా వద్దా, ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తాం. క్లారిటీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆయన కలుస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. మా సబ్స్క్రైబర్స్ కి తెలవాలి, మేమేం దాచుకోం. అట్లా అన్ని ముంగ ఫేస్ టు ఫేస్ మాట్లాడేసేయాలి. మీరు ఇట కామెంట్ లో ఎప్పుడు చేయాలి మా అన్నకైతే సీరియస్ లాగా అయితే తీసుకుందాం. చలో నడు వాళ్ళ ఇంటికైతే వచ్చేద్దాం. వాళ్ళ ఇంటికైతే వెళ్ళి చూసుకుందాం. 2000 years later. అయితే వాళ్ళ ఇంటికైతే పోతున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే చూసుకుందాం. ఇప్పుడు ఆయన ఉందా లేదా, కాలేజ్కి వెళ్ళిందా తెలియదు. ఇప్పుడు మేమైతే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు అయితే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. మా అన్న ఉండో లేకపోతే కాలేజ్కి వెళ్ళిండో తెలియదు. లోపలికి అయితే అడిగి చెప్దాం. ఇక ఏంది వాళ్ళ ఇల్లు అయితే ఇదే చూసుకోవచ్చు. లోపలికి వెళ్ళి అయితే చూస్తాం. కాశ్మీర్ అయితే చూసుకోవచ్చు ఎట్లా అనుకుండు. మీరు వచ్చిరండ్రా వీడియో ఎందుకు పెట్టినవరా నువ్వు? వీడియో బంద్ చేయరా, ఏం చెప్పరా? టైం లెవెల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు. లెవెల్ అవుతుంది, ఇగో టైం లెవెల్ అవుతుంది. ఆయన ఇంకా వీడియో ఎందుకు వేసుకోవాలి చెప్పు. వీడియోలు ఎందుకు తీసలేమని అడుగుతున్నారు కామెంట్లలో. 11 గంటలకి 12 గంటలకి వేసే ఏంది చెప్పాలి. ఒకటే చెప్పు, తీసామా తీయమా చెప్పు. ఏంది అట్లా ఏం లే గైస్, ఇప్పుడైతే రూమ్ అయితే మేమైతే ఆర్గన్స్ అయితే కాలనీకి అయితే ఇక్కడ షిఫ్ట్ అయినాం. అందుకైతే వీడియో అయితే బంద్ చేసిన. ఇంకొకటి అయితే ఇంకా ఎక్కువ నేనైతే ఒక్కనే అయిపోయినా ఎడిటింగ్ చేసాను. ఇంకా అవ్వాలైతే వీడియో అయితే ఒక మాట తీసావా తీసాం. నేను తీయనని చెప్పినా, తీసాం రా. మళ్ళా వండుకున్నా ఇంతసేపు మొత్తం నా పైన అయితే ఏం లేదు. వాళ్ళు వస్తే నేను తీస్తాను. నాకైతే దుకాణం ఇంకా కాలేజ్ కోవాలి, నాకు టైం లేదు కాబట్టి మనం మా పైన భరోసా పెట్టుకొని ఇట్లా సుకూన్గా అంటే కాదు. నా సమస్య మీరు ఇట కామెంట్లలో తిట్టుర్రి ఏంది ఇది మాగిడేలో అసలు. మేము డైరెక్ట్ వచ్చి మీ ముంగలే కెమెరా పెట్టుకొని వచ్చినాం పండుకుండు. సో గైస్ ఇప్పుడు నేనైతే వీడియో అయితే బంద్ చేశాను చెప్పలే, వీడియోలు తీస్తాం. కాకపోతే ఏంటంటే ఒక్కనే అయిపోయినా. ఇంకొకటి నేను వేరే దాని వ్యూ చూసిన వల్ల దానివల్ల వీడియోలు అయితే బంద్ చేసిన. అవన్నీ సంబంధం లేదు. వాళ్ళ అలా ఉంటే మా ఉంటాయి. మా ఛానల్ అయితే ముందుకు తీసామండి. వీడియోలు అయితే కంటిన్యూ చేసాం అనుకో. కాకపోతే నేను అక్కడికి కాల్ చేసినా కానీ షిఫ్ట్ అయినా వేరే దానివల్ల వీడియోలు అయితే బంద్ చేసిన. మీరే ఎప్పుడు కామెంట్ లా ఇది మేమైతే 2 days నుంచి ఫోన్ చేస్తున్నాం, ఫోన్ ఎత్తుతలేడు. ఫోన్ అయితే మస్తు ఫోన్లు వస్తాయి, నేను పట్టించుకుంటా. ఫోన్ ఒవ్వని చేసుకుంటున్నా. తెలుసు ఫోన్ చేస్తే కనీసం ఎత్తి రిప్లై అయ్యాడే. రిప్లై అయితే ఇస్తలేడు. మేమేమనుకోవాలి? నేను వీడియోలు ఇస్తున్నా, మీరు రావాలి. ఒక మాట చెప్పాలి కదా. మీరు రాని నేనేం చేయాలరా? టైం అయితే 11:30 ఇట్లా అవుతుంది.
మళ్ళీ ఇంతసేపు అనుకుంటావా గౌతమ్ అన్నాను అప్పుడే లేచిండరా, లేచి దుకాణంగా పని ఇగో మనము కెమెరా పెట్టుకొని వచ్చినాం, చెప్పకుండా వచ్చినాం కుప్ప కాబట్టి అనుకుండు. పండుకుండు. అయ్యో ఇంత కుప్ప నిద్రలు ఉండు తెలుసా? అసలు నేను నాకు తెలియదు మీరు వస్తుంది ఇంత సడన్ 90 days తర్వాత వీళ్ళు వచ్చినంటే నేను ఎక్స్పెక్ట్ అయినా. అసలు వాళ్ళతో నాకు మాటల్లో వాళ్ళు వస్తలేదు, నేను వాళ్ళతో అనుకోవట్లేదు, అంత దూరం అయిపోయినా మొత్తం. కాకపోతే నేను వీడియోలు అయితే బంద్ చేసి సప్పుడు దాకా టైం 12:30 అయితే నేను కాలేజ్ పోవాలి. అందుకే నాకు సప్పుడు దాకా అనుకున్నా, వీళ్ళు పట్టించుకోలేదు. నేను ఎవరు మెసేజ్లు ఫోన్లు చేస్తున్నా వాళ్ళు రిప్లై ఇస్తలేరు. తీసాను, కాకపోతే కొన్ని డేస్ అయితే పడతాయి. ఎందుకంటే ఇప్పుడు ముందు ముందు కొన్ని తీసినాం, ఇంకా ఆపేసిన వీడియోలు కొన్ని వాళ్ళు అయితే అయితలేదు. వీళ్ళు కూడా రావాలి. వాళ్ళకి వీళ్ళకి మాకు మస్తు దూరం అయితే అయిపోయింది ఇల్లు అయితే. ఇంకో వీడియో ఆడు చెప్పింటలేడు, వీడియోలు అంటే మీరు రావాలి. వీళ్ళు తప్పు నా తప్పేంది చెప్పు. ఎంత లాంగ్ ఉందో తెలుసా గైస్, మస్తు దూరంకి వెళ్ళి రావాల్సి వస్తుంది. అవును అదే నువ్వు పోతామన్నా ఇంకా పని ఉన్నా ఇట్లా ఫ్రీ తీసుకొని వస్తా అంటే నేను రావద్దని చెప్పిన. ఇప్పుడు వచ్చి లేచిన తప్పుడు తీసినా కదా. అరే నీకు అర్థమైతే రాని వాళ్ళు ఎవరు మనం మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం వాళ్ళు మస్తు మంది ఇస్తాను. ఇప్పుడు ఇవైతే కొట్లాటలు అయితేనే ఉంటాయి, మేమైతే పట్టించుకోమా అన్ని. ఇప్పుడు మీకైతే చెప్పినాం, స్టార్టింగ్ లోనే చెప్పినా మాకు యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే మేము ఆపము. కొన్ని కంటిన్యూ కంటిన్యూ వీడియోస్ వస్తాయని, కానీ మీ వీడియో కంటిన్యూ దానిపైన మంచి కామెంట్స్ సో గైస్ మీరు ఏం లేదు గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, షేర్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కాకపోతే మీరు మాకు సపోర్ట్ చేయండి. ఎవరిపైన అయితే ప్రాంక్ చేయాలో కామెంట్ అయితే చేసేయండి. కాకపోతే సబ్స్క్రైబ్ చేయండి అంతే, ఇంకేం లేదు. సబ్స్క్రైబ్ ఎట్లా చేస్తా అంత పైకి లేపినట్టు మాకు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు అందరినీ దూరం పెడుతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేమైతే ముందుకు వస్తాం. మీరు సబ్స్క్రైబ్ తో నేను కూడా మొత్తం పడిపోయినా. వండుకున్న టైం అయితే లేస్తాను, సపోర్ట్ పోతాం. మీరు ఏంద్రా వస్తలేరు, మీరు తప్పు కూడా ఉంటది. ఇగో వస్తలేమంటే ఒక ఫోన్ అన్నా చేయాలి కదా. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ గా చెప్పు మేము వీడియోలో ఇంకో తప్పు ఇంద్రా వీడియో వస్తే ఇన్ని డేస్ అని వీడియో తీయక ఏమనుకుంటాడు చెప్పు. పబ్లిక్ చెప్పాలి కదా వీడు. ఫుల్ లాంగ్ అయింది అయితే నేను ఇన్ని రోజులు రాలేకపోతే కొంచెం అయితే మ్యారేజ్ దాని వల్ల అయితే మేము మీ టూరికి వెళ్ళి అయితే నిన్ననే వచ్చినాము. ఆ రెస్ట్ కోసం అయితే ఇంటికాడ ఉండి ఇక్కడ వచ్చినాము. ఇక్కడ వచ్చేసరికి నేను అనుకోండి సంక్రాంతి కొత్త వీడియో అయితే వదిలేస్తున్నాం అనుకో. మంచి మంచి ఫెస్టివల్స్ వస్తున్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఇంకేం లేదు. మాకు సబ్స్క్రైబ్ చేసి మేము అన్ని వీడియోలు ఇస్తాం. మీరు కామెంట్లు ఏమని చేసినా మేము పడతాం. కామెంట్లు ఏ కంటెంట్ ఇచ్చినా చేయనికే రెడీ. మేము ఎక్కడనే వెళ్తాం, కానీ మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్లనే మీ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేస్తే మాకు అయితే మొత్తం వాడేసారు అనుకో. దానివల్లనే మేమైతే వీడియోలు బంద్ చేసాం. ఇంకొకటి అయితే ఇంకా లాంగ్ అయిపోయింది, మేము షిఫ్ట్ అయినందుకు ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దూరం అయిపోయినాం. ఇంకేం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మనం ఫస్ట్ లాగా అయితే వీడియోలు అయితే కంటిన్యూ చేద్దాం అనుకో. బ్యాక్ అయితే మేము మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత ఇంకేం లేదు. కొత్త నేలపై సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ అన్ని టైంకి రావాలి కదా. ఎంత మంది గలీలు ఏం చేస్తారు చెప్పు అంటాను. ఎవరు పట్టించుకుంటారు ఇక మనం వీడియోలు తీసుకొని వీడియోలు తీస్తే నేను ట్యాగ్ చేసి చేసాగా చెప్తే అర్థం చేసుకోవాలి. షార్ట్ వీడియో చేయడానికి కూడా షార్ట్ అవ్వాలి. బాగాడైపోయిందా మీరేంది పట్టుకుంటే నేను ఫోన్ చేస్తారు 2 నిమిషాలు వీడియో పట్టుకుంటారు. మీరు కొట్టాలి వీడియోలో, మీరు వీడియోలు కొట్టాలి. కాలేజ్ ఓపెన్ పని అంటే టైం ఫ్రీ ఉంటే ఒక వీడియో కొడితే అయిపోతుంది. నేను మీతో నేను చూసుకుంటే ఇంకా అంతే. అంతే కొత్తమని ప్లేస్ అంటే కథం చేసలేరు అన్ని కావాలి చేయాలంటే ప్లేస్ అడిగారు చెప్పు చేయాలి కదా. వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళు షార్ట్ వీడియోలు కూడా కొడుతున్నారు. టైమింగ్ రావాలి. రానోకి ఇప్పుడు ఎట్లా అనుకున్నా అట్లా వీడియో పెట్టుకొని పోయి కామెంట్స్ లో ఒక్కోసారి చెన్నైలోకి రావడానికి పోవడానా తీసి పడేయారు. వేరే మాటలు కాదు, వేరే ఏమన్నా వేసుకోమని సాయి గాడు వీళ్ళంతా ఏమైంది గల్లీ మొత్తం.
వన్ దాడి అయిపోయింది వీడియోలు తీసుకుంటూ గలీలకి నాకేం ప్రాబ్లం లేదు ఎవరు పోయినా వచ్చేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. మా తమ్ముళ్ళకైతే దూరం చేసి వచ్చినప్పుడు ఇలా కొడుతుంది అంత ఇంకేం లేదు అర్థమవుతుందా వాళ్ళు వీడియో కార్డు పెట్టుకోరు నేను ఉన్నప్పుడు గైస్ సీదా ఎక్కువ మంది ఉంటే గలీలా ఇప్పుడు ఒక్కళ్ళు ఇంకో నలుగురు ముగ్గురు మళ్ళా బ్యాక్ స్టార్టింగ్ వీడియోలో ఎంత మంది అసలు పబ్లిక్ మస్తు మంది ఉండి ఇప్పుడు తగ్గిపోతుంది కానీ ఏమైనా ఓల్డ్ టీమ్ అయితే ఎంత తక్కువ అవుతుందో న్యూ టీమ్ అంత మంది బయట మస్తు మంది వీళ్ళు ఏమనుకున్నా నేను మంచిగా ఉంటే అందరం ఒక్కొక్క ఛానల్ యాడ్ చేద్దాం అనుకున్నా అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛానల్ తీసి ఇచ్చేస్తే అయిపోతే వీడియో వైరల్ అయితే అని అనుకున్నా ఒక్కడొక్క మాట వింటలేడు నా చేతిలో ఏం లేదు వీళ్ళు ఇష్టం ఇంకా వాళ్ళ గలీలు ఎంత మంది జమేస్తా అంత మన వైరల్ సరే ఇప్పుడు వీడియోలు తీద్దామా వద్దా వీడియోలు తీస్తారా తీయరా సో గైస్ ముందు అయితే లక్కీ బాయ్స్ ఉంది లక్కీ బాయ్స్ టూ కాడికి అయితే తెద్దాం అనుకుంటున్నాం మేము లక్కీ బాయ్స్ టూ కూడా పెట్టేస్తాం అనుకో క్రియేట్ చేసుకొని మళ్ళీ కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేస్తాం సపోర్ట్ చేయండి మీరు దీన్నే లేపుతలేరు మన దాన్ని ఏం చేద్దాం మాకు ఒకటే గోల్ గైస్ మేము మంచి ఎదగాలి మా సబ్స్క్రైబర్స్ కి మేమేమో మీకు తెలియాలి చేసే ఆస్తిపాస్తులొద్దు బిరుదులెన్నో తెచ్చిపెట్టు మీకు తెలియాలి సో గైస్ మాకు ఎంత సబ్స్క్రైబ్ చేస్తారో మీకు అంత వెళ్ళిపోయాం గైస్ మనం ఏదైనా మీకోసం చేస్తాం గైస్ కాకపోతే సబ్స్క్రైబ్ ఒకటి కొట్టురు అంతే సబ్స్క్రైబ్ కొట్టురి మా ఛానల్ ని వీడియో వీడియో తీసుకొని అలా పెట్టు అంటే అరే ఒక్కరోజు లేకపోతే అవ్వన్నాడు షార్ట్ వీడియోలు కొట్టుకుంటారు చిల్లర లాగా చేసుకు మనీ కూడా కొట్టుచారా మనీ కొట్టుచారు లక్కీ బాయ్స్ కి ట్యాగ్ చేయ పెడతామా అదే ఇబ్బంది ఆడ చేసుకుంటూ చిల్లర లాగా డాన్స్ పెడతారు నేను చూపిస్తా మీకు వీడియోలో పెడతా చూడు ఎంత చిల్లర పని మనం అయితే మెంటల్ తీస్తాం మనం తీసి 10 మంది మన ఇంకా ఉండాలి అట్లా చూసుకోవాలి వీడియో గౌతమన్ ఉన్నప్పుడే మస్తు మంది ఉండే గాయస్ ఇప్పుడు గౌతమన్ డైలీ ఒక వీడియో గుర్తు చేసుకొని అప్పుడు ఎడిటింగ్ కి ప్రాబ్లం అవుతుండే కానీ ఎడిటింగ్ ఇప్పుడు పొద్దున అయితే వచ్చేసిండు మేము ఇటు వచ్చాం ఆయన ఛానల్ అయితే వస్తాడు ఆయన ఎవరు అనుకోకండి తిట్టకండి కామెంట్స్ లా ఆయన అయితే వస్తాడు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎవరు మన ఎడిటింగ్ వీడియో కూడా వేరే సపోర్ట్ ఇప్పుడు నాకు టైం అవుతుందని వేరే అయితే పెట్టేసుకున్నాను కాకపోతే నేను గల్లీలకి పోయినా అందరు మనుషులు ఉంటాయి కదా మనం ఉన్నా అంతే అంతే కాదు వెళ్ళిపోయి వీడియో కొట్టేస్తాం అంతే అట్లుండాలి ఇప్పుడు దేశం ఏమవుతుందంటే గాయస్ మొత్తము ఎవరికి పైసా పైసా ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసాతోనే లైఫ్ కోసం మురికి పైసా పైసా గుట్టు మనీ రోకడా రూపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసాతోనే లైఫ్ ఇప్పుడు మేము ఇవన్నీ చేయాలంటే పైసానే ఉండాలి మాకు దేనికైనా పైసా అందుకు అట్లా అని మేము వీడియో ఇంకేం లేదు కాకపోతే వీడియో మస్తు డేస్ అయిపోయినాయి వీడియోస్ అయిపోయినాయి నాకు కాల్ చేసిన మస్తు డేస్ అయిపోయినాయి కాబట్టి వీడియోలో అయితే మొత్తంకే పని చేసినాం ఇప్పుడు మళ్ళీ వీడియో తీయాలంటే తీద్దాం అనుకుంటున్నాను కాకపోతే కొన్ని అర్థమైతే నాకు ఇంకా వీళ్ళందరూ ఒక మాట నా చేతి ఉంటే నేను తీయడానికి వస్తుంది ఒక్కనైతే తీయలేదు కదా కొన్ని వీడియోలు